సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రమ్మీ బై అనే యాప్లో ఇప్పుడు మీ ముందు లైవ్లో అయితే రమ్మీ అయితే ఆడతా. ఎందుకనంటే ఈ యాప్లో ఒక చిన్నపాటి అట్రాక్షన్కి సంబంధించి ఒక చిన్న స్కామ్ అయితే జరుగుతూ ఉంది. ఆ స్కామ్ ఏందనేది నేను ఇప్పుడు మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఎట్లా అంటే మనం ఈ యాప్లో ప్రాక్టీస్ మోడ్ ఆడినప్పుడు మనకి గేమ్ ఎట్లా ఉంటుంది, అంతేకాకుండా రియల్ మనీతో మనం రియల్గా గేమ్ ఆడినప్పుడు మనకి ఆల్గారిథం ఎట్లా ఉంటుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో లైవ్లో ఆడుతూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్నింగ్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, లాంగ్ టర్మ్ వర్క్ అయ్యేటి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నేను వచ్చేసి రమ్మీ బై అనే యాప్లో రమ్మీ గేమ్ అయితే నేనైతే ఓపెన్ చేసిన. గేమ్ అయితే స్టార్ట్ అయితే అవుతూ ఉంది. నేను వచ్చేసి పాయింట్స్ అంటారు కదా, ఆ గేమ్ అయితే నేనైతే ఆడుతూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్య కొత్తగా రమ్మీ ఆడడం అయితే నేర్చుకున్నా. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, గేమ్ అయితే స్టార్ట్ అయింది. జోకర్ వచ్చేసి 4 ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒకటైతే సీక్వెన్స్ అయింది QKA. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కార్డు ఎత్తుకోవాల్సిందైతే మనమే, నాకు తెలిసి. సో ఇక్కడైతే 2 ఉన్నది, మనకైతే 2 అవసరం లేదు నాకు తెలిసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే 6 వచ్చింది. సో ఈ 6 అయితే ఇక్కడికి తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 2 అయితే ఉంది. ఈ 2 అయితే మనకైతే అవసరం లేదు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లైవ్లో ఆడుతున్నా కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి అయితే నేను ఆడిన తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూసుకోవచ్చు 6, 8, ఇక్కడ K ఉంది. సో ఈ K అయితే ఇక్కడ 3 అయితే తీస్తూ ఉన్నా. జోకర్ వచ్చేసి అయితే 4 ఉంది, మనకైతే ఒక్క జోకర్ కూడా లేదు. సో ఇక్కడ 5, 6 మధ్యలో 7 వచ్చినట్టయితే మనకైతే ఇక బేఫికర్. సో ఇక్కడ ఉండేటువంటి K అయితే తీసేస్తూ ఉన్నా. సో నేను వచ్చేసి 4 రూపీస్తో మాత్రమే నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నా. ఎందుకనంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ పెద్ద మొత్తంలో ఎంటర్ అయినట్టయితే కొంచెం మళ్ళీ లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడాలి కాబట్టి ఫోన్ హ్యాంగ్ అవుతుంది, స్క్రీన్ రికార్డింగ్ చేయాలి కాబట్టి ఇట్లా కూడా కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకని చెప్పేసి సో ఇక్కడ 6 అయితే తీస్తూ ఉన్నా. ఓకే, సో చూసుకోవచ్చు ఆపోజిట్ పర్సన్ అయితే విన్ అయిపోయిండు. సో మన అయితే 4 రూపీస్ అయితే లాస్ అయినాం. ఆపోజిట్ పర్సన్ వచ్చేసి దగ్గర ₹3.40 వరకు అయితే అతనైతే విన్ అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ ఆడుతూ ఉన్నా. ఆడిన తర్వాత మీకైతే ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 6, 7, 8, 9 ఓకే, ఇక్కడ ఓకే అయిపోయింది. 3, 4 ఇక్కడ 10 ఉన్నది కాబట్టి జోకరు 5 కిందికి ఓకే అయిపోయింది ఇక్కడ కూడా. సో ఇక్కడ 2 వచ్చింది, 2, 3, 4 మనకి ఇక్కడ సెట్ అవుతుంది. ఈ జోకర్ 2, 3, 4 ఓకే. సో ఇక ఈ K అవసరం లేదనుకుంటా. K అయితే తీసేసిన. మళ్ళీ 2 వచ్చింది. ఈసారి ఈ 2 మాత్రం మనకు అవసరం లేదు. సో ఇక్కడ Q అయితే తీసేస్తూ ఉన్నా. ఆపోజిట్ పర్సన్ విన్ అయ్యండి అనుకుంటున్నా, నాకు తెలిసి. కొంచెం లేట్ అవుతుందంటే ఏదో జరగబోతుందనే అర్థం. ఇంకా లేదు, 5 వచ్చింది.
ఈ 5 తీసుకెళ్ళి ఇక్కడ వేస్తే 5 6 7 8 9. ఓకే, ఈ ఏ అయితే అవసరం లేదు. సో ఈసారి అయితే మనం విన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉందనుకుంటున్నా. క్యూ వచ్చింది, క్యూతోనైతే మనకి ఇప్పుడు సంబంధం లేదు. జే వచ్చింది, ఇది కూడా మనకైతే ప్రజెంట్ అవసరం లేదు. జోకర్ వచ్చిన 10 వచ్చిన, ఈ స్టార్ బాపతి 4 వచ్చిన, జస్ట్ మిస్ 3 వచ్చి ఉంటే బాగుండు. అదే దాంట్లో జే అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈసారి అయితే మనం విన్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంది అని అయితే అనుకుంటున్నా. మనం మళ్ళీ సో ఈ 6 ఇక్కడికి వచ్చేది ఉంటే ఈసారి అయితే మనం జస్ట్ విన్ అవుతుండేమి. సో ఇప్పుడైతే మీకు ఈ గేమ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ 40 పైసా అయితే మనం లాస్ అయినాం. సో నేనైతే గేమ్లో నుంచి అయితే వెనక్కి అయితే వస్తూ ఉన్నా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒకసారి గేమ్ కూడా నేనైతే క్లోజ్ చేసిన తర్వాత ఈ గేమ్ గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ మోడ్కును మనం రియల్ మనీతో ఆడేదానికి తేడా ఏందనంటే, ప్రాక్టీస్ మోడ్ ఎప్పుడైతే ఆడతామో అప్పుడు మనకి జోకర్లు ఎక్కువ వస్తాయి. ఇంకోటి ఏంటంటే కార్డ్స్ కూడా మనకి ఎక్కువ విన్నింగ్ అవనికి ఎట్లయితే ఉంటుందో ఛాన్స్, అలాంటి కార్డ్స్ మాత్రమే మనకైతే వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపెట్టిన సెకండ్ హాఫ్ ఆడినప్పుడు ఏమైందనంటే, నాకు లాస్ట్ ఒక స్టార్ను 6 వస్తే నాకైతే విన్ అయిపోతుండి. కాకపోతే అవతలి పర్సన్ విన్ అయిన తర్వాత నాకైతే ఆ కార్డ్ వచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆపోజిట్ ఆడేటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో 100% సిస్టమ్ ద్వారా ప్లే అయ్యేటువంటి హ్యూమన్స్ అయితే కాదు, సిస్టమ్ ద్వారా ప్లే అయ్యేటువంటి గేమ్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ మనకు హ్యూమన్స్ ఫేస్ అయితే అగుపడుతుంది, బట్ ఎక్కడ కూడా అవి రియల్ ఫేసెస్ అయితే కాదు. ఇక వాళ్ళ ఇష్టం. కొంతమంది ఒకనొక టైంలో ఆడి మళ్ళీ గేమ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయినటువంటి ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవే ఫొటోస్ వీళ్ళైతే తీసుకొని సో అట్లనే ఆడతారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా నిజంగా మనలాంటి హ్యూమన్స్ అయితే ఎక్కువ పర్సెంట్ అయితే ఆడరు ఆపోజిట్ నుంచి. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇందులో పెద్ద ప్రాబ్లం వచ్చేటి, మనం చిన్న అమౌంట్తో గేమ్ ఆడినప్పుడైతే ఓకే, బట్ పెద్ద అమౌంట్ ఎప్పుడైతే 100 పైన 500 పైన మనం పెట్టి గేమ్స్ ఆడతామో, రమ్మీ గేమ్ ఆడతామో అప్పుడు ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం కార్డ్ తీసుకుందాం అనుకునేటప్పుడు కూడా మనకైతే నెట్వర్క్ ఎర్రరు, నెట్వర్క్ ఇష్యూ అని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనమైతే ఈ యాప్లో అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను గత 2 ఇయర్స్ నుంచి అయితే చెప్తా ఉన్నా, ఈ రమ్మీ బాయ్కి సంబంధించి ఫేక్ ఆల్గారిథం మొత్తం ఇక్కడ ఏంటంటే మనం మనీ లాస్ అవ్వడమే తప్ప ఎర్న్ చేసుకునేందుకైతే ఛాన్స్ ఉండదు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రమ్మీ యాప్కి అయితే దూరంగా ఉండండి. ఇందులో డబ్బులు పెట్టకండి, ఆడకండి, నష్టపోకండి. ఇంకోటి ఏంటంటే ఈ యాప్కి సంబంధించి అప్డేట్స్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఆల్గారిథం ఏమైనా చేంజ్ అయిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎప్పుడు అప్డేట్స్ వచ్చినా కూడా ఎలాంటి ఆల్గారిథం అయితే చేంజ్ అవ్వట్లేదు. ఎన్నుకున్నటువంటి గ్రాఫిక్స్ అదో ఇదో చేంజ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా మనకైతే ఆల్గారిథంకి సంబంధించి ఫేక్ అయితే తగ్గుతలేదు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రమ్మీ యాప్కి అయితే, ఈ రమ్మీ బాయ్ అనే యాప్కి అయితే దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.